రైట్ బ్రేకింగ్ ను చూస్తున్నాం. పటాన్చెరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. జూబ్లీ హిల్స్ నుండి సీఎం నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. దీంతో మహిపాల్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి చేరుతారనే ప్రచారం ఊపందుకుంది. 2014 నుంచి వరుసగా 3 సార్లు మహిపాల్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నుంచి కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాసరెడ్డి, అరికపూడి గాంధీ, ప్రకాష్ గౌడ్, కాళేరు యాదయ్య, దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, సంజయ్, కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్లోకి చేరిపోయారు. మరికొంతమంది కూడా, ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ నుంచి పలువురు త్వరలోనే కాంగ్రెస్లో చేరబోతున్నట్లు విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. ఇక ఈ సమయంలో మహిపాల్ రెడ్డి సీఎంను కలవటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. రైట్ బ్రేకింగ్ ను చూస్తున్నాం. పటాన్చెరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. జూబ్లీ హిల్స్లోని సీఎం నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. దీంతో మహిపాల్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి చేరుతారనే ప్రచారం ఊపందుకుంది. 2014 నుంచి వరుసగా 3 సార్లు మహిపాల్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి కడియం శ్రీహరి లాంటి నేతలు కూడా కాంగ్రెస్ పార్టీని వీడారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా హైదరాబాద్ ప్రతినిధి రాంబాబు మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ రాంబాబు, చెప్పండి. రాజశేఖర్, ఇప్పటికే 9 మంది కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అయితే చేరడం జరిగింది. ఇటు పటాన్చెరుకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలోకి చేరేందుకు అయితే రంగం సిద్ధం చేసుకున్నారు. ఇప్పటికే 2 సార్లు సీఎం అయితే కలవడం జరిగింది. రాత్రి కూడా సీఎం ను మర్యాదపూర్వకంగా కలిసి ఇటు పార్టీలో చేరే విషయం పైన కూడా ప్రస్తావించినట్టు తెలుస్తా ఉంది. నేడో రేపు కాంగ్రెస్ పార్టీలో చేరడం అనేది మాత్రం పక్కాగా తెలుస్తా ఉంది. ఈ రోజు అటు వేం నరేందర్ రెడ్డిని కూడా ఇటు సీఎం ముఖ్య సలహాదారుడైనటువంటి వేం నరేందర్ రెడ్డిని కూడా గూడెం మహిపాల్ రెడ్డి కలవడం జరిగింది. ఈ రోజు సాయంత్రమా లేదా రేపు లేదా ఎల్లుండి ఈ 2-3 రోజుల్లో మాత్రం గూడెం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడం పక్కా అనేది మాత్రం తెలిపోయింది. దీంతో ఇటు ఇప్పటికే 9 మంది చేరినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య గూడెం మహిపాల్ రెడ్డి చేస్తే 10కి చేరేటువంటి అవకాశం అయితే కనపడతా ఉంది. ఇటీవలి కాలంలో అటు ఆయన పైన ఈడీ దాడులు కూడా జరిగినటువంటి పరిస్థితి. దీంతో ఢిల్లీకి వెళ్ళినటువంటి నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీలో చేరతారని చెప్పేసి ప్రచారం జరిగినా కానీ దాన్ని కొంత ముఖ్యమంత్రిని ఇక్కడ కలిసిపోయారు. ఆ తర్వాత ఢిల్లీకి వెళ్ళినా కానీ అక్కడ చేరతారని చెప్పినా కానీ అది న్యాయవాదిని గెలవడానికి వెళ్ళానని కూడా చెప్పినటువంటి పరిస్థితి. కానీ రాత్రి గూడెం మహిపాల్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డిని కలవడంతో మళ్ళీ పార్టీలోకి చేరతారు అని చెప్పేసి ఒక ప్రచారం జరుగుతున్న నేపథ్యంలోనే ఈ రోజు కూడా సీఎం ముఖ్య సలహాదారుని కలిసినటువంటి నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీలోకి చేరతారని చెప్పి మరింత బలమైతే చేకూరింది. దాంతో పాటుగా ఇటు 24వ తారీఖు లోపే శాసనసభ పక్షాన్ని బీఆర్ఎస్ శాసనసభ పక్షాన్ని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసుకోవాలని చెప్పి ఆలోచిస్తున్నటువంటి ఇటు కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యేలు కూడా భారీ స్థాయిలో ఇటు బీఆర్ఎస్ కు షాక్ ఇచ్చి ఇటు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికీ 9 మంది చేరినటువంటి నేపథ్యంలో ఇంకా 20కి పైగా ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరతారని చెప్పేసి ఒక ప్రచారం జరుగుతోంది. దీంతో శాసనసభ పక్షాన్ని విలీనం కూడా అయ్యేటువంటి పరిస్థితి కనపడుతుంది. దాంతోపాటు శాసన మండలిని కూడా విలీనం అయ్యేటువంటి పరిస్థితి కనపడుతోంది. మరొక వైపు ఇటు బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలోకి ఎమ్మెల్యేల చేరికతో ఇటు బీఆర్ఎస్ సంబంధించినటువంటి నేతలు మాత్రం ఇప్పటికే గతంలో కూడా ఇటు ఫామ్ హౌస్ కేంద్రంగా లేకపోతే వ్యక్తిగతంగా కూడా ఎమ్మెల్యేలను కలిసినా కానీ ఫలితం లేకపోవడంతో బీఆర్ఎస్ కూడా చేతులెత్తేసింది. దీంతో కాంగ్రెస్ పార్టీలోకి ఎమ్మెల్యేలు మాత్రం చేరడం పక్కాగా తెలుస్తుంది. గూడెం మహిపాల్ రెడ్డి మాత్రం రేపు లేదా ఎల్లుండి 2 రోజులలో కాంగ్రెస్ పార్టీలో చేరేటువంటి అవకాశం కనపడుతూ ఉన్నది. ఎస్ రాంబాబు, ఒకటి ప్రధానంగా అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ముందు ప్రత్యర్థులుగా ఉన్నటువంటి పోటీ చేసినటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో అక్కడ గూడెం మహిపాల్ రెడ్డికి సంబంధించి పోటీగా ఉన్నటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీ నుంచి ఇప్పుడు వారికి సంబంధించి కొంతవరకు అలకపోనే అవకాశం ఉంది అనేటువంటి వార్తలు వస్తున్నాయి. సో దానికి సంబంధించి ఏమైనా కాంగ్రెస్ పార్టీ ముందుగానే వారితో చర్చలు జరిపి అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయంటారా?
ఎక్కడైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలోకి చేరుతా ఉన్నారో ఆయా నియోజకవర్గాల్లో సహజంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పోటీ చేసి ఓడిపోయినటువంటి నేతల నుండి అభ్యంతరాలు వ్యక్తం అవుతా ఉన్నాయి. ఇటీవల మన కాలంలో మనం చూసాం బండ్ల కృష్ణమోహన్ రెడ్డి చేరిక సందర్భంగా బహిరంగంగానే ఆందోళన చేసినటువంటి పరిస్థితి ఉంది. సరితా తిరుపతి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపారు. ఆమె గెలిస్తే మంత్రి పదవి కూడా ఇచ్చుండేవాడిని కూడా ముఖ్యమంత్రి స్వయంగా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అలాంటి చోట కూడా ఇటు వ్యతిరేకత వచ్చినటువంటి నేపథ్యంలో ఇటు అయినా కాంగ్రెస్ పార్టీలోకి అయితే ఎమ్మెల్యేని చేర్చుకోవడం జరిగింది. మరొక వైపు ఇటు కాటా శ్రీనివాస్ కూడా ఈ యొక్క పటాన్ చెరువుకు సంబంధించినటువంటి అంశంలో కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తారు. అదేవిధంగా నీలం మధు లాంటి నేతలు కూడా ఇటు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేటువంటి సందర్భంలో టికెట్ వచ్చి కూడా చివరి క్షణంలో పెద్ద ఎత్తున ఆందోళన చేసి మళ్ళీ టికెట్ తెచ్చుకున్నటువంటి కాటా శ్రీనివాస్ కూడా మరి గూడెం మహిపాల్ రెడ్డి చేరికతోటి కొంత పూనుతారనేది స్పష్టం. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఒక విధానంతో ముందుకెళ్తా ఉన్నది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని అస్థిరపరచాలన్నటువంటి ఎవరైతే కుట్రలు చేపడుతూ ఉన్నారో, వ్యాఖ్యలు చేస్తా ఉన్నారో, ఈ యొక్క అస్థిరపరచాలంటే వాళ్ళ వైఖరిని నిరసిస్తే దానికి సంబంధించి ఈ ఎమ్మెల్యేలను అయితే చేర్చుకుంటా ఉన్నారు. ఎక్కడ కూడా ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బంది రాకుండా ఉండే విధంగా సుస్థిరమైనటువంటి ప్రభుత్వాన్ని అందించే లక్ష్యంగా ఈ యొక్క ఎమ్మెల్యేలను అయితే చేర్చుకొని ఇటు ప్రతిపక్షాల నుండి కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండే విధంగానైతే ఒక ప్రయత్నం చేస్తా ఉన్నారు. స్వచ్ఛందంగానే ఎమ్మెల్యేలు వచ్చి చేనేత ఉంటుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ కూడా వద్దనటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఈ సంఖ్య కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సభ్యుల సంఖ్య మాత్రం 100కు చేరేటువంటి అవకాశం కూడా కనపడతా ఉన్నది. రాజశేఖర్ రైట్. రాంబాబు, చివరిగా అంటే గూడెం మహిపాల్ రెడ్డి ఎప్పుడైతే ఈడీ దాడులు జరుగుతున్నాయో బీజేపీ పార్టీలోకి చేరే అవకాశాలు ఉన్నాయని వార్తలు వచ్చినటువంటి పరిస్థితి. కానీ మరొకసారి సీఎంను కలవటంతో ఆయన కాంగ్రెస్ పార్టీలోకి దాదాపుగా రావటం ఖాయమైపోయింది అనుకోవచ్చు మనం. తప్పకుండా ఇప్పటికే అధికారికంగా సీఎం వర్గాలు కూడా వెల్లడించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలోకి ఇటు కాంగ్రెస్ వర్గాలు కూడా చెప్పడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలోకి చేరడం కూడా పక్కా అని చెప్పి ఇటు గాంధీ భవన్ వర్గాలు కూడా వెల్లడించడం జరిగింది. ఇటు సీఎం ముఖ్యమైనటువంటి అనుచరులు కూడా దీనిపైన స్పష్టత ఇవ్వడం జరిగింది. గూడెం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ లోకి చేస్తారని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రాంబాబు.